కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? పట్టుకో మంచిగా. కల్కి ట్రైలర్ ఎలా అనిపించింది? నేను పట్టుకుంటున్నా కల్కి ట్రైలర్ కొంచెం కల్కి. సో నాకు అనిపించింది రాజమౌళి కాదు, ఏమి రాజమౌళి తర్వాత మళ్ళీ ఎవరైనా డైరెక్టర్ ఉన్నారా అని అంటే నాగాశ్విన్ అనే అనిలా తీశాడు. తెలుగుని 1000 CR కి మన రాజమౌళి చేశారు, ఒక ప్రయత్నం చేశారు. ఇప్పుడు 2000 CR కి ప్రయత్నం చేయబోతున్న వ్యక్తి ఎవరంటే నాగాశ్విన్. రీసెంట్ గా నేను ఒక పని మీద కడపకి అండ్ నంద్యాలకి పోయినా. ప్రభాస్ కి పేరేం తెలుసా? ఆశ్చర్యంగా ప్రభాస్ కి ఇచ్చే పేరు బాక్స్ ఆఫీస్ ప్రభుస్ అంట. బాక్స్ ఆఫీస్ ప్రభుస్ ఏందిరా అంటే, అవును సార్ అంత బాక్స్ ఆఫీస్ 1000 కోట్ల కలెక్షన్ ఎవరైనా ఇచ్చినారా అని అడిగాను. మీ అభిమానం చూసైనా నేను ప్రభాస్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ నంద్యాల వాసులకు గానీ, ఆ కడప వాసులకు గానీ దయచేసి ఒకసారి మీరు ప్రెస్ మీట్ ఏదో మీట్ చేసి వాళ్ళని కలవండి. ఇది నా చిన్న రిక్వెస్ట్. బట్ విషయం ఏంటంటే, బాలీవుడ్ లో నేను ఒక మూవీ చూసా. మూవీ పేరు గణపత్. అర్థమైందా? ఎవడే గాని దాని క్లిప్పు తీసి దీని క్లిప్పు తీసి ఆ సినిమా కాపీ ఈ సినిమా కాపీ అంటే మటుకు పగిలిపోతుంది. ఎందుకంటే సినిమా అయితే సినిమా, అర్థమైందా? సినిమా అయితే సినిమా. రీసెంట్ గా ఇంకో విషయం చెప్తా. హోల్డ్ చేస్తున్నారు బ్రో. ఆగో చెప్తా, ఆగు. మమ్మీ సినిమా అప్పుడు ఎప్పుడో ఒకటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు, దాని తర్వాత ఇంకోటి తీశాడు. సినిమా చూస్తున్నారు కదా. అదే ఒకవేళ తెలుగు సినిమా చూస్తే ఆ సినిమా ఈ సినిమా కాదు, తెలుగు సినిమా. దయచేసి మన భాషని మనం రక్షించుకునే ప్రయత్నంలో వచ్చినటువంటి లుక్స్ బాగాలేవు, గ్రాఫిక్స్ బాగాలేవు, విఎఫ్ఎక్స్ బాగాలేవు ట్రోల్ చేస్తున్నారు. చెప్పు ఇంకా ఏమన్నా చెప్పు. ఎవడైనా ప్రభాస్ కి నెగిటివ్ ఇచ్చేవాడు ఉన్నాడా? ఎవడైనా బ్రో ప్రభాస్ కి ఎవడు నెగిటివ్ ఇచ్చేవాడు లేడు. అర్థమైందా? దర్ ఇస్ ఓన్లీ థింగ్ ఇండస్ట్రీలో ఒక పాజిటివ్ ఎవరు అని అంటే ఓన్లీ ప్రభుస్. సారీ, నంద్యాల ప్రజలు ఇచ్చిన బిరుదు ప్రభుస్. కడప ప్రజలు కూడా ఇచ్చారు ఆయన ప్రభుస్ అంట. బాక్స్ ఆఫీస్ ప్రభుస్. నాకు అనిపించింది పుట్టే ఇలా పుట్టాలి. బార్న్ విత్ టేబుల్ స్పూన్ కాదు, బార్న్ విత్ మిలియన్ హార్ట్ స్పూన్ అనేటువంటిది మన ప్రభాస్ గారికి అనేటువంటిది క్లియర్ కనబడింది. ఓకే, ఎనీ డౌట్? ఇంకేమన్నా ఇందులో ఇంకో విషయం చెప్తాను. ఇందులో భారతీయుడు వచ్చినాడు తెలుసా మీకు? ట్రైలర్ లో కల్కి సినిమాలో భారతీయుడు ఉన్నాడు తెలుసా? మీరు బాగా గమనించండి. భారతీయుడు 2 బాగా గమనించండి. ఈ పెదవులు ఇది చూడు, ఇది దాకా ఉంటుంది చూడు. సేమ్ భారతీయుడికి క్లిక్ వచ్చింది. ఎక్కడన్నా మళ్ళా భారతీయుడు ఉన్నాడు, ఇది యూనివర్సల్ సినిమా కల్కి అని అనుకునేది. అర్థమైందా? కల్కి ఈజ్ డబల్ యాక్షన్ మూవీ. చెప్తున్నాను నేను, స్టోరీ కూడా చెప్పేస్తాను మీకు. అర్థమైందా? వాళ్ళు రాశారు, మీడియా వాళ్ళు దాన్ని ఏమన్నారంటే, ఎవరైనా క్లిప్పులు గానీ ఇవి గానీ బయట పెడితే యాక్షన్ తీసుకుంటామన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సినిమా వచ్చేసి ఇది డబుల్ యాక్షన్ మూవీ నాకు తెలిసినంత మటుకు. సో దీపిక పదుకొనే ఫస్ట్ హాఫ్ లో దీపిక పదుకొనే ఉంటుంది ప్రభాస్ కి మదర్ గా. దాని తర్వాత వచ్చేసి రెండో హీరోయిన్ వస్తుంది. ఇది సినిమా స్టోరీ. ఒక చెయ్యి వస్తుంది చూసారా మీరు? ఇట్లా ఒక చెయ్యి వస్తుంది చూసారా? ఆ చెయ్యి ఎవరు? చెయ్యి ఎవరు తెలుసా? ప్రభాస్. అది అర్థమైందా? ఆ చెయ్యి కింద పడిపోతుంది తెగి. అంటే ఇంకా మీకు మళ్ళీ ఎవరు కాపాడలేడు అని అన్నప్పుడు వచ్చినటువంటి నెక్స్ట్ వ్యక్తి ఎవరంటే సెకండ్ ప్రభాస్. కట్స్ ఇట్ భైరవ. భైరవతో కలిసి వస్తారు.